అచ్చు తల్లో పువ్వులుంచడం, తలపుల్లో పెళ్ళాలనుంచడం అంత నేరమా? నాకు తెలియకుండా ఎందుకు ఇలా చేశావు? దేని గురించి అర్చన? యాక్టింగ్ చేయకండి. యోగేష్కి డబ్బులెందుకిచ్చావు? అది సహాయం చేయమని కాళ్ళ వేళ పడ్డాడు, తిరిగిచ్చేస్తానన్నాడు. అందుకని నేను వద్దనుకుని వదిలేసిన బంధాల మీద నీకెందుకు ప్రశాంత్ అంత ఇంట్రెస్ట్? అదసలు బంధమే కాదు. అటువంటి దాన్ని నువ్వు బలపరచాలని నన్ను వాళ్ళ దగ్గర తక్కువ చేస్తున్నావు. అది కాదు అర్చన. నువ్వు నన్ను అవమానపరిచావు. యు హ్యావ్ హర్టెడ్ మీ. ఐఎమ్ సారీ. మీ వాళ్ళు కష్టాల్లో ఉన్నారని, వాళ్ళు నీకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో అలా చేశాను. అంతేకాని నిన్ను చులకం చేయాలని కాదు. వాళ్ళు ఏమనుకున్నా నాకు నష్టం లేదు, కష్టం లేదు. కానీ ఈరోజు నా భర్త నన్ను అవమానపరిచాడు. రే కిట్టు, అమ్మా అవన్నీ తీసుకెళ్లి టేబుల్ మీద జాగ్రత్తగా పెట్టు. అలాగేనమ్మా. ఏం కావాలి మేడం? ఒంటిపాలు కావాలి. ఒంటిపాలా? జలుబు తగ్గడానికి తెచ్చిస్తావా? అది ఉంటే పాలు. నీ పని చూసుకో, నాకు కావాల్సింది తెచ్చుకుంటా. అయ్యి బాబు, ఒంటిపాలేడు బాబు. అమ్మో, మనకెందుకు? పాలెక్కడున్నాయి? పాలెక్కడున్నాయి కనిపించడం లేదు. రే కిట్టు, అన్నీ సర్దావా? ఎక్కడున్నాయి? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి జలుబా? రాత్రి బయట కురిస్తే ఇప్పుడు ఇక్కడ కురుస్తోంది వర్షం. అయితే నేను మీకు మంచి అల్లం టీ తయారు చేసిస్తాను. దెబ్బకు అన్ని వర్షాలు ఆగిపోతాయి. మీకెందుకండి శ్రమ? శ్రమే ఉందండి. పాలు? ఒక్క నిమిషం. ఓ, పాలు ఇక్కడ దొరుకుతాయా? పాలిక్కడ దొరకవు. పాలబ్బాయే తెస్తాడు. వాటిని ఇక్కడ పెడతాం. ఏదో సరదా కన్నాను. ఉండండి, నేను మీకోసం శాండ్విచ్ తయారు చేస్తాను. మీరు వంట కూడా చేస్తారా? చాలా బాగా చేస్తాను. కానీ రాగినే చేయనివ్వదు.
మీ మీద గౌరవం. కాదు, తన పెత్తనం ఎక్కడ పోతుందో అని భయం. టీ రెడీ. ఈరోజు టీ మీరు స్ట్రాతో తాగడం బెటర్ అనుకుంటా. టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను రోజు మీకు శాండ్విచ్ చేసిస్తాను, మీరు మాత్రం నాకు అల్లం టీ పెట్టివ్వాలి. అంటే 2008లో మీకు నాకు మధ్య ఇది రెండో వంటగది ఒప్పందం అన్నమాట. మీకింకేం కావాలి? ఏం అవసరం లేదండి. నాది బుద్ధి తక్కువ. ఈ టీ ఏదో అప్పుడే చేస్తే పోయేది. ఛ! హాయ్ మాధవి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఆటెలా సాగుతోంది? ఫైన్. గుడ్, ఎంజాయ్. హాయ్. హాయ్ శాలిని, జస్ట్ 1 minute, ఐఎమ్ కమింగ్. హలో సార్, మంచి కార్డ్స్ పడాలంటే మంచి డ్రింక్ తీసుకోవాలి. ఏం కావాలో తీసుకోండి. థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మహిమ, ఏంటి ఇబ్బందిగా ఉందా? చెప్పానుగా, నాకందరూ కావాలనుకుంటానని. వాళ్ల సంతోషం కోసం ఇవన్నీ తప్పు శాలిని. అందుకు కాదు. మరి? ఓ, లేట్ అవుతుందనా? ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని, ట్రాఫిక్ తగ్గగానే వచ్చేస్తానని ఇంటికి ఫోన్ చేసి చెప్పావు కదా. ఇంకెందుకు దిగులు? చేసిన ఇంట్లో. చూడు శాలిని, నువ్వు చిన్నపిల్లలా బిహేవ్ చేసినంతకాలం నిన్నందరూ అలాగే చూస్తారు. నీకేం కావాలో తెలుసుకుని ఒకసారి ప్రూవ్ చేసావనుకో, ఇక వాళ్ళు అదే ఫాలో అవుతారు. సొసైటీ అద్దెల్లాంటిది. నువ్వెలా చూస్తే అలానే కనిపిస్తుంది. వీళ్ళని చూడు, వీళ్ళందరూ నా వాళ్ళనుకోబట్టే కదా వీళ్ళంతా ఇంత హ్యాపీగా ఉన్నారు. ఏమంటావు శాలిని? హాయ్ మహిమా. హాయ్, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. శాలిని, మీట్ మై ఫ్రెండ్ రాజేంద్ర. దిస్ ఇస్ శాలిని. హలో. ఇన్నాళ్ళు ఏమైపోయారు? బిజినెస్ టూర్లో ఉన్నాను. మలేషియా, స్కాట్లాండ్. ఓ, బిజినెస్ తగ్గిందా? అందుకే కదా నిన్ను గుర్తు చేసుకుంది. తనకి కొత్త అదే, తను నా కొత్త ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కూడా. అర్థమవుతుంది. మీరంతా ఫీజు అవ్వక్కర్లే శాలిని. మీరు మైమకి ఫ్రెండ్ అంటే మా అందరికీ ఫ్రెండ్ అన్నట్టే.
యూ లుక్ బ్యూటిఫుల్. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను మహిమ. అప్పుడేనా? నేను ఇప్పుడే వచ్చాగా. నేను వచ్చి చాలా సేపు అయింది. ఐ వాంట్ టు గో. రాజేంద్ర, తన్ని డ్రాప్ చేయాలి. షూర్, వై నాట్, కమ్ ఆన్. మీరు కాదు, నేను డ్రాప్ చేసొస్తాను. ఫీల్ ఎట్ హోమ్ అండ్ ఎంజాయ్. కమ్ శాలిని. షట్. ఫీల్ అయ్యావా? వాళ్ళలా మాట్లాడుతుంటే ఏ నిజమైగా చెప్పారు? నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి అందంగా ఉన్నావని చెప్పారు. అందులో తప్పేంటి? శాలిని, నువ్వు చిన్నపిల్లవి కావు. ఇలాంటి పెద్దవాళ్లతో మూవ్ అవ్వాలి. అంటే అమ్మాయిల్ని గౌరవించే వాళ్లతో అన్నమాట. అప్పుడే నీ గురించి, నీ గొప్పతనం గురించి లోకానికి తెలిసేది. బోర్ కొట్టిందా? ఆహా. డ్రైవర్, మ్యూజిక్. Come on, make way for my man. That's right. Check it out, y'all. Come on, play on. What? Come on, make way for the realest hustler. Y'all know that we keeps it gangster. Folks know that we got flow. Everything we do, say we got dope. Some kind of superstar, so shiny, blinding from afar. No doubt, when I spend my reason steps out, cause you can't mess my deeds and shit. ఎరా పవన్, టోటల్ గా రాసేసావా? అయిపోవచ్చిందమ్మా. అలా డల్ అయిపోతావేంట్రా? ఉత్సాహంగా రాయి. ఎరా ఉత్సవ్, నీదేమైంది? ఓ ఏంట్రా ఉత్సవ్ ఇది? రూల్స్ మీద రాయాలని ఎన్నిసార్లు చెప్పాలి? మొత్తం మళ్ళీ రాయి. నేను రాయను, నిద్రొస్తుంది డాడీ. నాకు చెప్తావేంట్రా? ఇలాంటి వాటిలో మామాట అక్కర్లేదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్. ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్, దెన్ గో టు బెడ్. ఓకే? నానమ్మా. పోనీలేరా, ఈ పూటకు పడుకో నువ్వు. నో, వీల్లేదు. ఈ ఇంట్లో పద్మిని చెప్పినట్టే జరగాలి. తనే టీచర్, తనే మాస్టర్, తనే హెడ్. నువ్వు, నేను, నాన్న, ఉత్సవ్, పవన్, ప్రార్థన అందరూ తను చెప్పినట్టే వినాలి కదా నాన్నా? పద్మిని టీచర్ చెప్పిన వర్క్ ఫినిష్ చేసే ఉత్సవ్ పడుకుంటాడు. వాడికి తెలీదా ఏంటి కదా నాన్నా? అమ్మా, నా వర్క్ ఫినిష్ అయింది, నేను వెళ్ళి పడుకోనా? నోను, ఉత్సవ్ వర్క్ ఫినిష్ చేసేదాకా ఎవ్వరూ పడుకోవడానికి వీల్లేదు. అదేంటి? వాడు వర్క్ అయిపోయిందిగా, పడుకోని. నువ్వే కదన్నయ్యా చెప్పావు అందరూ నేను చెప్పినట్టే వినాలని. పవన్, నువ్వు హిందీ బుక్ చదువుకో.
నువ్వుండన్నయ్య. హలో, ఎవరు? ఎవరమ్మా? మా అత్తగారు. రేపు పవన్ని తీసుకుని రమ్మంటున్నారు. ప్రార్థన ఒక్కతే కాదు, అందరూ మారిపోయారు. కాకపోతే ప్రార్థనలో ఆ మార్పు కాస్త ఎక్కువగా కనపడుతుంది. పరిస్థితులు అలాంటివి. ఎందుకిలా జరిగిందని కూడా అడగలేకపోతున్నాను. అమ్మా, నీ దృష్టిలో కూడా నేను తప్పు చేశానా? అందరి దృష్టిలో నువ్వంతేరా. ప్రేమ అనేది బంధంతో పాటు బాధ్యత, అధికారాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు నన్నే తీసుకో. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు అని ఎప్పుడైనా అడిగానా? ఒక్క విషయం ఆలోచించమ్మా. తప్పే చెయ్యాలనుకుంటే మల్లికని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరమే లేదు. విజయవాడలోనే ఓ ఇల్లు తీసుకుని తనని అక్కడే ఉంచుండొచ్చు. అవునా? నాకు ఆ అవసరం లేదు. తనకి గౌరవప్రదమైన స్థానాన్ని ఇవ్వటమే కాదు, నా స్థానానికున్న గౌరవాన్ని కూడా నిలుపుకోవాలి. అందుకే ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అందరికీ పరిచయం చేశాను. నా భార్య స్థానం ఇవ్వమని అడిగాను. నేను ఏ విషయాన్ని ఎవ్వరి దగ్గర దాచలేదు. అస్సలు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందిరా?
మల్లిక నా జీవితంలో ఓ వ్యక్తి. ఆవిడ అమ్మ. నువ్వు చేపని పట్టాలని చూస్తున్నావు, నేను తిమింగలాన్ని కొట్టాలని చూస్తున్నాను.